ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక మాసం 25వ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని 25వ అధ్యాయం. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకు ఈ అనర్థం వచ్చింది. నీ బుద్ధి చేత దీర్ఘంగా ఆలోచించి నీకెలా అనుకూలిస్తుందో అలానే చెయ్యి. ఇక మాకు సెలవు ఇప్పించు అని పండితులు పలికారు. దాంతో అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా అభిప్రాయాన్ని ఆలకించి వెళ్ళండి. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనదేమీ కాదు. జలపానం చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరుచుట కాదు, ద్వాదశిని విడుచుట కాదు. అప్పుడు దూర్వాసుడు నన్ను ఎలా నిందిస్తాడు? నిందించడు. నా తొలి పుణ్యఫలము నశించదు. కాబట్టి జలాన్ని స్వీకరించి ఊరుకుంటాను అని వారి ఎదుటనే అంబరీషుడు జలాన్ని స్వీకరించాడు. అంబరీషుడు జలపానం ఆనరించిన మరుక్షణమే దూర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడకు వచ్చాడు. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడై కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ, ఓరి మదాంద, నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండానే నీవు ఎలా భుజించావు? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి! అతిథికి అన్నం పెడతానని ఆశ చూపించి పెట్టకుండా తాను తిన్నవాడు మలభక్షకుడు అవుతాడు. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుడతాడు. నీవు భోజనానికి బదులు జలాన్ని స్వీకరించావు. అది భోజనంతో సమానమైనదే. నీవు అతిథిని విడిచిపెట్టి భుజించావు. కాబట్టి నీవు నమ్మకద్రోహివే కానీ హరిభక్తుడు ఎలా అవుతావు? శ్రీహరి బ్రాహ్మణ అవమానమును సహింపడు. మమ్మే అవమానించుట అన్న శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరొకడు లేడు. నీవు మహాభక్తుడవని అతి గర్వము కలవాడై ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనానికి ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలాన్ని స్వీకరించావు. అంబరీష, నీవెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టావురా? నీ వంశము కలంకము కాలేదా అని కోపంతో నోటికొచ్చినట్లు తిట్టాడు. అంబరీషుడు ముని కోపంనకు గడగడా వణుకుతూ ముకులిత హస్తాలతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముచే నేనీ కార్యమును చేశాను. నన్ను రక్షించు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయా దాక్షిణ్యాలు కలవారు. కాబట్టి నన్ను కాపాడండి అని అతని పాదాలపై పడ్డాడు. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలతో తన్ని, దోషికి శాపమేయకుండా ఉండకూడదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండో జన్మలో తాబేలుగాను, మూడో జన్మలో పందిగాను, నాలుగో జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరో జన్మలో క్రూరుడవగు బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మూఢుడైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, 9వ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుడతావు అని వెనక ముందు ఆలోచించకుండా శపించాడు. ఇంకా కోపం తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలగకుండా ఉండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అలానే మీ శాపాన్ని అనుభవిస్తానని ప్రాధేయపడ్డాడు. కానీ దూర్వాసుడు ఇంకా కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టాడు. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు కక్కుతూ దూర్వాసునిపై పడబోయాను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసి చేయనని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అక్కడి నుండి బ్రతుకు జీవుడా అని పరుగుపెట్టాడు. మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసుని తరుముతుంది. దూర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున ఉన్న దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి, కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుని ఇంత ప్రార్థించిన వారు సైతము చక్రాయుధం బారి నుండి దూర్వాసుని కాపాడలేకపోయారు. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి పంచవింశాధ్యాయము 25వ రోజు పారాయణము సమాప్తము. ధన్యవాదాలు.